అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఒకటే క్వశ్చన్, విశ్వంభర రిలీజ్ ఎప్పుడు? అసలు ఈ ఏడాది విడుదల చేస్తారా లేదా? దర్శక నిర్మాతలను అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒకవేళ ఇదే ఏడాది విడుదల చేసే ఉద్దేశం ఉంటే ప్రమోషన్స్ ఎక్కడా? షూటింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉంటే ఎంతుంది? గ్రాఫిక్స్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా చూద్దాం పదండి. కొందరు హీరోల కెరీర్లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యం అవుతూ ఉంటాయి. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతుంది. ఇప్పుడు షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్, ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత మేకర్స్ నుంచి ఏ సందడి లేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ కావడంతో భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తి చేశారు వశిష్ఠ. సంక్రాంతికి కలుద్దామని చెప్పారు, కానీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతి వెళ్లి 6 నెలలైనా ఇంకా విశ్వంభర ఊసేలేదు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. నిన్నగాక మొన్న మొదలైన అనిల్ రావిపూడి సినిమాకి అదిరిపోయే ప్రమోషన్ జరుగుతుంది. కానీ విశ్వంభరను మాత్రం వదిలేశారంటూ మెగా ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. స్పెషల్ సాంగ్ మినహా షూట్ అంతా పూర్తయిపోయింది. బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఈ పాటలో చిందేనున్నారు. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా 80% పూర్తయ్యాయి. చిరంజీవి కూడా ఈ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆ మధ్య కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బుక్ లాంచ్ చేసి తర్వాత సైలెంట్ అయిపోయారు మేకర్స్. అన్ని కుదిరితే దసరాకు విశ్వంభర వచ్చే ఛాన్స్ ఉంది. అదే టైంలో ఓజీ, అఖండ 2 వస్తున్న డేట్ క్లాష్ కాకుండా మెగా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ దాదాపు 200 కోట్లతో విశ్వంభరను నిర్మిస్తున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వస్తానంటున్నారు మెగాస్టార్. డ్రాగన్ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ సడన్ గా ఆ సినిమాను పక్కన పెట్టి మరో మూవీ సెట్ లో అడుగు పెట్టారు. 1-2 రోజులు కాదు, వారం రోజుల పాటు మరో షూట్ లో పాల్గొనబోతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏ సినిమా బ్రేక్ తీసుకున్నారు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. వార్ 2 సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తారక్, హృతిక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ కావడంతో వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకున్నారు. అందుకే అభిమానుల ఆశలు నిజం చేస్తూ అదిరిపోయే సాంగ్ను ప్లాన్ చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సాంగ్ను గతంలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేసినా హృతిక్ గాయపడ్డంతో ఆలస్యమైంది. ఇప్పుడు హీరోలిద్దరూ రెడీ అనడంతో సోమవారం సాంగ్ షూట్ స్టార్ట్ చేసింది అయాన్ టీం. ముంబైలో వేసిన భారీ సెట్లో వారం రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ డాన్స్ వార్ తెర మీద చూడాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ పాట తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈసారి స్కేల్తో పాటు డాన్స్ మూమెంట్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అటు నువ్వే ఇటు నువ్వే అన్నట్లుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ని చూస్తుంటే. ఆ మధ్య కృతి శెట్టి, ఆ తర్వాత పూజా హెగ్డే, రీసెంట్ గా శ్రీలీల, వీళ్లదో టైం నడిచింది. అప్పుడు ఏ సినిమాలో చూసినా వీళ్లే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో హీరోయిన్ కు అలాంటి టైం నడుస్తుంది. చూస్తుంటే ఆమె మరో శ్రీలీల అయ్యేలా కనిపిస్తుంది. మరి ఎవరా బ్యూటీ? ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైం నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో దర్శకులు, హీరోల కళ్లకు ఆ బ్యూటీ తప్ప మరొకరు కనిపించరు. హిట్లు, ఫ్లాపులతో పనిలేకుండా ప్రతి సినిమాలో వాళ్లకే ఛాన్స్ ఇస్తుంటారు. ఉప్పెన తర్వాత కృతి శెట్టికి, డీజే తర్వాత పూజా హెగ్డేకు, ధమాకా తర్వాత శ్రీలీలకు ఆఫర్స్ ఇచ్చినట్లు. వీళ్లంతా ఓ టైంలో చాలా బిజీగా ఉన్న స్టార్స్. 2022 వరకు పూజా హెగ్డే టైం నడిచింది. అదే ఏడాది చివరి నుంచి శ్రీలీల టైం మొదలైంది. మధ్యలో కొన్నాళ్లు కృతి శెట్టి హవా కనిపించినా ఇప్పుడిదే జోరు భాగ్యశ్రీ బోర్సే విషయంలో కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా అమ్మడు వరుస సినిమాల్లో వచ్చేస్తున్నారు. రామ్, ఆంధ్రా కింగ్ తాలూకాలో నటిస్తున్నారు భాగ్యశ్రీ. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా అందులో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ బ్లాక్ బస్టర్ అయింది. కింగ్డమ్లో ముందు శ్రీలీల హీరోయిన్, ఆమె తప్పుకుంటే ఆ ఛాన్స్ భాగ్యకొచ్చింది. అలాగే అఖిల్, లెనిన్ విషయంలోనూ సీన్ రిపీట్ అయింది. దాంతోపాటు దుల్కర్ సల్మాన్ కాంతాలో నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. రాబోయే 6 నెలల్లో ఈ భామ నుంచి 3 సినిమాలు రానున్నాయి. మొత్తానికి తెలుగులో భాగ్య టైం నడుస్తోందిప్పుడు.
ప్రమోషన్ అంటే ముందుగా ఓ టీజర్, ఆ తర్వాత లిరికల్ సాంగ్, ఆ తర్వాత ట్రైలర్, ఇలా ఓ ఫార్మాట్ సెట్ చేసి పెట్టారు మన మేకర్స్. కానీ ఆ ట్రెండ్ నేనెందుకు ఫాలో అవ్వాలి? ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు నితిన్. ఈ మధ్య బాగా వెనక పడిపోయిన ఈయన తమ్ముడితో సత్తా చూపించాలని చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. నితిన్ సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి గాని ఏ ఒక్కటి అంచనాలు అందుకోవట్లేదు. మంచి టీంతోనే పనిచేస్తున్నా కోరుకున్న విజయం మాత్రం రావట్లేదు నితిన్కు. కరోనాకు ముందొచ్చిన భీష్మ నితిన్కు చివరి హిట్. ఆ తర్వాత చేసిన రంగ్దే, మాస్ట్రో, చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ దారుణంగా నిరాశపరిచాయి. నితిన్ ఆశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ విడుదలైందిప్పుడు. చిన్న టీజర్ కూడా లేకుండా, ఒక్క పాట కూడా రాకుండా 20 రోజుల కిందట డైరెక్ట్ ట్రైలర్నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేశారు మేకర్స్. ఆ తర్వాత మెల్లగా లిరికల్ సాంగ్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. 2 ట్రైలర్స్ కూడా రొటీన్గా పాటలు, డైలాగ్స్ అని కాకుండా డిఫరెంట్గా కట్ చేశారు. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందులో నితిన్ అక్కగా లయ నటిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. జూలై 4న విడుదల కానుంది తమ్ముడు. ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలు అందుకునేలా కనిపిస్తున్నాడు తమ్ముడు. ఈ రోజుల్లో కంటెంట్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో గానీ గ్రాఫిక్స్ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతి సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రాణంగా మారిపోయింది. మైథలాజికల్ సినిమాలకు అయితే మరీను. అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అంతగా సెట్ అవ్వట్లేదు. మరి అంత ఖర్చు చేస్తున్నా మైథాలజీ మూవీలోని గ్రాఫిక్స్ ట్రోలింగ్ బారిన పడడానికి కారణమేంటి? ఆదిపురుష్ విడుదలైనప్పుడు ఎలా ఉంది అనేది ఎవరూ మాట్లాడుకోలేదు. అందులోని గ్రాఫిక్స్ గురించే అంతా చర్చించుకున్నారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్ ను ట్రోల్ చేసినంతగా మరే స్టార్ హీరో సినిమాను ఈ మధ్యకాలంలో ట్రోల్ చేయలేదు. హనుమాన్ విడుదలైన తర్వాత ఆదిపురుష్ ను మరోసారి దారుణంగా ట్రోల్ చేశారు. లిమిటెడ్ బడ్జెట్లో మైథాలజీ కాన్సెప్ట్తో అద్భుతమైన గ్రాఫిక్స్తో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సినిమా విఎఫ్ఎక్స్ చూశాక దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. అన్ని సినిమాలకు హనుమాన్ మాదిరి వర్కౌట్ అవ్వదు కదా. తాజాగా హోంబలే ఫిల్మ్స్ నుంచి వస్తున్న మహావతార్ నరసింహ గ్రాఫిక్స్ పై కూడా ట్రోలింగ్ మొదలైంది. ఆదిపురుష్ తరహాలోని వస్తున్న నరసింహ సినిమాలో ఇంకా బెటర్ గ్రాఫిక్స్ ఉంటే బాగున్ను అంటున్నారు ఆడియన్స్. అలాగే కన్నప్ప సినిమా విఎఫ్ఎక్స్ పై ట్రోలింగ్ బాగానే జరిగింది. ముఖ్యంగా ప్రభాస్ ఉన్నంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేవనే టాక్ వచ్చింది. మొత్తానికి మైథలాజికల్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ బెటర్ గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టాల్సిందే, లేదంటే ఫలితం దారుణంగా ఉంటుంది. బిజినెస్ పరంగా కూలీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా? గతంలో ఎవరికి సాధ్యం కాని రీతిలో రజనీ, లోకేష్ కనకరాజ్ కలిసి రికార్డులు తిరగరాస్తున్నారా? అసలు కూలీ తెలుగు రేంజ్ ఎంత? రైట్స్ ఎవరు తీసుకున్నారు? 100 కోట్లకు పైగా వస్తే గాని కూలీ సేఫ్ అవ్వదా? అదే నిజమైతే అసలు తెలుగులో 100 కోట్లు దాటిన డబ్బింగ్ సినిమాలేంటి? కూలీ బిజినెస్ గేమ్ పై స్పెషల్ స్టోరీ. గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది. చాన్నాళ్ల తర్వాత కూలీతో మళ్లీ అనువాద సినిమాలకు ఊపొచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు. పైగా లోకేష్ గత సినిమాలు ఖైదీ, విక్రమ్, లియో తెలుగులోనూ హిట్ అవ్వడంతో బిజినెస్ పరంగానూ కొత్త రికార్డ్స్ కు తెరతీస్తున్నాడు కూలీ. జైలర్తో రజనీ కూడా ఫామ్లోకొచ్చారు. 2023లో విడుదలైన ఈ చిత్రం 12 కోట్ల బిజినెస్ చేస్తే 48 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మధ్యలో వేటయాన్ ఫ్లాప్ అయినా కూలీకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైగా నాగ్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. కూలీ తెలుగు రైట్స్ ను ఏషియన్ సునీల్ ఏకంగా 52 కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. 100 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ అవుతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఒకే ఒక్క సినిమా KGF 2. 2022లో వచ్చిన ఈ చిత్రం 138 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీని తరువాత జైలర్ 83 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత 2.0 కూడా 80 కోట్లు వసూలు చేసింది. ఇక యానిమల్ 72 కోట్లు, జవాన్ 60 కోట్లు, అమరన్ 52 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. కూలీ బిజినెస్ గేమ్ రిస్క్ తో కూడుకున్నదే. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. KGF 2కు మాత్రమే సాధ్యమైన 100 కోట్ల రికార్డ్ కూలీ కూడా అందుకోవాల్సిందే. మరోవైపు అదే ఆగస్టు 14న వార్ 2 కూడా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులో కూలీకి వార్ 2తో గట్టి పోటీ తప్పకపోవచ్చు. మొత్తానికి రిస్కీ గేమ్ ఆడుతున్నాడు కూలీ. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్.
అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.